ఇప్పుడు మీరు సువార్తకి వెళ్ళి ఎవరింటికో వెళ్ళడానికి మీకు అధికారం ఉందా? బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారా? వెళ్ళరాలాగా. వాళ్ళు సంత వీధుల్లో, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో, సమాజ మందిరాలలో ఎక్కడైతే వాళ్ళకు అనుమతులు ఉన్నాయో అక్కడ సువార్త బోధించారు తప్ప ఎవరింటికి వెళ్ళే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోలేదు. ఎవరు ఇప్పుడు పెద్ద పెద్ద సేవ చేసిన పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు. ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళారేట ఎప్పుడైనా? వెళ్ళరలాగా, వెళ్ళకూడదు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా నీ ఇంటికి ఎవరో వచ్చి భజన చేస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా? నిన్నే అడుగుతున్నాను. నీ ఇంటికి వచ్చి ఎవరో నిన్ను భజన చేస్తానంటారు, ఒప్పుకుంటావు? మీ ఇంట్లో భజన చేస్తానంటే ఒప్పుకో కదా. అలాగే ఎవరింటికి వెళ్ళి నువ్వు సువార్త చేస్తానంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? మీరు చెప్పండి. మీ ఇంటికి వచ్చి భజన చేస్తానంటే మీరు ఒప్పుకోలేనప్పుడు మీరు ఎవరింటికో వెళ్ళిపోయి సువార్త చేస్తామంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోవాలని అడుగుతున్నాను నేను. ఒప్పుకోరు కదా. సో అది రైట్ అంటారా? అసలు ఈజ్ దట్ రైట్ థింగ్? నాట్. అసలు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. అపోస్తలులు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఎవరిళ్లలోకి వెళ్ళలేదు. వాళ్ళు అన్యజనుల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, చాలా యథార్థంగా, గౌరవప్రదంగా వ్యవహరించినట్టుగా గ్రంథంలో కనబడుతోంది. ఆ సమాజ మందిరాల్లో కానివ్వండి, లేకపోతే సంత వీధులలో తర్కించే వారితో కానివ్వండి, ఎక్కడైనా మహాసభల్లో కానివ్వండి, వాళ్ళు చాలా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చిన వాళ్ళందరినీ గుమికూర్చి మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం, ఆ ప్లేస్లో వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు మాట్లాడుతుంటే విన్నవాళ్ళు ఇతరులకు చెప్పి వాళ్ళని ఇక్కడ తోడుకొని రావడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి తప్ప ఓ నలుగురు వెళ్ళి ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఒక మొక్క ఒకటి కనబడుద్ది, ఒక మొక్క ఒకటి కనబడుద్ది, ఒక మొక్క ఒకటి కనబడుద్ది. దాన్ని అసలు నేను సపోర్ట్ చేయను ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను నా కారులో. ఎంతమందికి ఏ విషయం అర్థమవుతుంది చెప్పండి? నీకు బాగా అర్థం కావాలంటే నీకు ఒక పాయింట్ చెప్తా, జాగ్రత్తగా విను. 2 ఎక్కం చదువుకుంటూ వెళ్తున్నావు, అర్థమైందా? ఒక వీధిలో 2వ ఎక్కం చదువుకుంటూ వెళ్తున్నావు. 2 2 4, 2 3 6, 2 4 8, రైట్. చదువుకుంటూ వెళ్ళిపోయావు. ఎక్కడి వరకు? 2 20 40 అనేంతవరకు వెళ్ళావు. ఒక వీధిలో నడుచుకుంటూ లేదా చదువుకుంటూ పోయినప్పుడు ఈ ఎక్కాన్ని ఎంతమంది ఎన్ని వినబడతాయి, ఎన్ని నేర్చుకుంటారు మీరు చెప్పండి నాకు. 2 2 4 అనేది ఒకటి కనబడుద్ది, 2 4 8 అనేది ఒకటి కనబడుద్ది, 2 5 10 అనేది ఒకటి కనబడుద్ది, 2 6 12 అనేది ఒకటి కనబడుద్ది. 2 6 12 అనేది వినబడిపోయింది కాబట్టి అడికి 2 ఎక్క వచ్చేసిందా? 2 5 10 ఒకటి కనబడింది కాబట్టి అడికి 2 ఎక్క వచ్చేసిందా? 2 18 36 ఒకటి కనబడింది కాబట్టి ఆడికి 2 ఎక్క వచ్చేసిందా? 2 15 30 ఒకటి కనబడింది కాబట్టి ఆడికి 2 ఎక్క వచ్చేసిందా? చెప్పండి. రాలేదుగా. ఇప్పుడు వాడికి ఆ టేబుల్ మొత్తం రావాలంటే ఎప్పుడు వస్తుంది? ఒకచోట కూర్చొని మొత్తం విని నేర్చుకున్నప్పుడు వస్తుంది. ఆ సారాంశం అర్థమైనప్పుడు వస్తుంది, అంతే కదా. కానీ నేను వెళ్తా, మీ ఇంటికి వచ్చేస్తా, మీ గుమ్మ ముందు నిలబడతా, నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటా, మళ్ళీ ఆ పక్క గుమ్మం దగ్గర పోతా, అక్కడ మాట్లాడుతూ ఉంటా, ఇంకో దగ్గర పోతా అంటే అసలు అంత చీప్గా వ్యవహరించకూడదు. అందుకే చాలామంది అన్యులు ఇది మత ప్రచారం అని వ్యతిరేకించడానికి గొడవలు మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారు. అబ్బా, గొడవ పెట్టుకుని మరీ సువార్త ప్రకటించేస్తున్నారే అంటే దాని అర్థం ఏంటి? గొడవతో ఆత్మలు సంపాదిస్తారన్నమాట మనోళ్ళు. దేంతో? గొడవతో. ప్రేమతో కాదు. సత్యము ప్రేమతో చెప్పాలని ఉంది బైబిల్లో. మనం గొడవతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని తిట్టేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మాడేస్తే, ముఖ్యంగా మళ్ళీ ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ దేవుళ్ళను కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అర్థమైందా? ఇప్పుడు గ్రంథాల గురించి మాట్లాడుకోవాలనుకో, అవతలోడికి నీకు ఏం కావాలి? ఇద్దరికి ఒక అవగాహన ఉండి మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. నీ పుస్తకం తెచ్చుకో, నా పుస్తకం తెచ్చుకో, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాం, ఆ ప్లేస్లో మాట్లాడుకుందాం అంటే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాంటి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ క్రియేట్ చేసుకోవాలి, హ్యాపీయెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి. అది లేకుండా గొడవలు అది కాదది. అది సువార్తకు ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. ఇప్పుడు చాలామంది ఉన్నారండి, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరింటికైనా వెళ్ళిపోయారు ఇటు లోపలికి. వెళ్తారా? వెళ్ళరండి, వాళ్ళు వెళ్ళరు. ముక్కు మొహం తెలియనివాడు ఇంటికి వెళ్ళిపోతానంటే ఎలా రాణిస్తారు నిన్ను? అంతే కదా. నేను అందుకే నిన్ను అడుగుతున్నాను, మీ ఇంట్లోకి వచ్చి పూజ చేసుకుంటావని అంటే ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకుంటావు చెప్పు. మీ ఇంట్లోకి వచ్చి పూజ చేసుకెళ్ళిపోతానన్నాడు ఎవడో వచ్చి.
ఒక హైందవ సోదరుడు మీ ఇంట్లోకి వచ్చి, ఏమండి చిన్న పూజ ఉందండి చేసుకెళ్ళిపోతానండి, మేము ఎక్కడి నుంచి వచ్చామండి, మాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదండి, మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఇస్తారా, చిన్న పూజ 2 విగ్రహాలు పెట్టుకొని కొంచెం కుంకుమ అగరబత్తులు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకుని మీ ఇంట్లో మూలన పూజ చేసుకెళ్ళిపోతామని అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. అంటే నీలాంటి వాళ్ళు కాదా మరి వాళ్ళు, నేను మీ ఇంటికి వచ్చి సువార్త చెప్పుకుని వెళ్ళిపోతానంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? దానికి మళ్ళీ రాజ్యాంగం హక్కు ఇచ్చిందంటే ఎలా కుదురుతుంది? అది కాదు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికి ఒక పద్ధతి ఉంది. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మత స్వాతంత్రపు హక్కు ఉంది. కానీ దాన్ని ఇళ్లలోకి వెళ్ళి చెప్తాం, గుమ్మాల ముందుకు వెళ్ళిపోతాం అని అంటే దట్ ఈజ్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకుంటామంటే అది అసలు కరెక్ట్ కాదు. అసలు దీనివల్ల నష్టమే తప్ప దేవుని నామానికి అవమానం తప్ప ఎలాంటి లాభం లేదు. అర్థమవుతుందా? సో దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటి? అపోస్తలులు పాటించినటువంటి పద్ధతి. వాళ్ళు ఎలాగా సత్య సువార్తను ప్రకటించారు? కావాలంటే మీరు బైబిల్లో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి, చూసుకోండి. సమాజ మందిరములలో ప్రార్థన, నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో మాటలాడుచుండెను. ఒక గుంపులో కూర్చొని అవకాశం వచ్చినప్పుడు మాట్లాడారు. ఒకవేళ అవకాశం లేదనుకోండి, అక్కడ మీ పాదాల ధూళి దులుపుకొని వెళ్ళిపోమన్నారు తప్ప ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పాల. ప్రభు కూడా ఏమంటారంటే, ఎవరైనా విన్నంటే నీ పాదాల ధూళి దులుపుకొని వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళని బలవంత పెట్టకూడదు. ఎవరికి వినిపించేస్తే నీ సాటిస్ఫాక్షన్ తప్పితే అది వాడేమి మారిపోడు ఒక మాటకి. అదే చెప్పారు, 2 ఎక్కం 2 రోజులు 4 అన్నందుకు ఎవడు మారిపోడు, వాడికి ఎక్కం వచ్చేసినట్టు కాదు. అలాగే ఏదో ఒక మాట చెప్పేసినంత మాత్రాన ఆ మాటకు వాడు మారిపోయినట్టు కాదు. ఆ సారాంశాన్ని వాడు గ్రహించాలి. అర్థమైందా? పనిలేక ఏంటంటే ఒక చోట పర్మిషన్ తీసుకుని సభలు పెట్టి అందరికీ పోస్టర్స్ వేసి ఇన్విటేషన్స్ ఇచ్చి ఆహ్వానించడం. ఇంకా అపోస్తలుల కంటే కూడా మనకి ఎంత సులభతరమైన వే వచ్చేసిందంటే, ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం ప్రకటించేవారు. రేడియోలో విని చాలామంది మారు మనసు పొందారట. ఎవరింటికి వెళ్ళలేదు ఆయన, నేరుగా దేని ద్వారా వెళ్ళిపోయాడు ఆయన? రేడియో ద్వారా వెళ్ళిపోయాడు. నిజంగా అపోస్తలుల కాలంలో రేడియోలు ఉండుంటే వాళ్ళు కూడా వాడుకునేవారు ఆ టెక్నాలజీని. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, అయినా కూడా వాళ్ళు ఎవరింటికి చొరబడలేదు, వెళ్ళలేదు. అర్థమైందా? ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో ప్రకటించినంత మాత్రాన ఆయన నేరుగా చూసి వినలేదు కాబట్టి వాళ్ళు విన్నది వాళ్ళు మారు మనసు పొందితే అది మారు మనసు అవ్వకుండా పోతుందా అంటే పోదు. చాలామంది టీవీలలో మాట్లాడుతుంటారు. టీవీ అంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు టీవీ కూడా అవసరం లేదు కదా, నేరుగా మనిషిని టచ్ చేస్తుంది. సో నువ్వు మొబైల్లో మాట్లాడవచ్చు, లేకపోతే యూట్యూబ్లో మాట్లాడవచ్చు, ఫేస్బుక్లో మాట్లాడవచ్చు. సో ఇది వాక్యం కాదా అంటే వాక్యమే. ఇలా కూడా ప్రకటించవచ్చు అంటే ప్రకటించవచ్చు. ఇంటికి వెళ్ళొద్దు, వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు అసలు బైబిల్, ఎవరికి ఇవ్వలేదు. ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటావా, ప్రాంతానికి వెళ్ళు, పర్మిషన్ తీసుకో. పర్మిషన్ రాలేదా, ధూళి దులుపుకుని వచ్చేయి, అంతేనా? ఇప్పుడు ఒక ఊరు మొత్తం ఆ ఊళ్ళోకి రావద్దన్నారు యేసుక్రీస్తుని. ఏం చేశాడు చెప్పండి? గొడవ పెట్టుకుని మరి వెళ్ళాడా ఆ ఊళ్ళోకి? వెళ్ళిపోయాడు ఆయన? చెప్పండి, మీరు చెప్పండి, బైబిల్ చదువుకున్నారు కదా. వెళ్ళిపోయాడా, గొడవ పెట్టుకుని మళ్ళీ ఆ ఊళ్ళోకి వెళ్ళాడా? వెళ్ళిపోయాడు కదా. మరి ఈ సెన్స్ మీకు ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదయ్యా నీ భార్యకి, అయినా కాపురం చేస్తానని లోపలికి వెళ్తున్నావు అనుకో ఇంట్లోకి, దాన్ని ఏమంటారు? ఒక దరిద్రుడా, నువ్వు అంటే నాకు ఇష్టం లేదురా, నీకు అన్నంలో ఇష్టం కలిపి చంపేస్తాను రా అంటుంది. అయినా కూడా లేదు నాకు నువ్వే కావాలి, ఐ లవ్ యూ అంటే కొడతా, కాపురం చేస్తావా, కొట్టమంటావా, చంపుతా, పీక నొక్కుతా అంటే ఏంటది అసలు? ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. దయచేసి నేను చెప్తుంటాను, ఎవరి ఇళ్ళకి వెళ్ళకండి. అప్పటి పరిస్థితుల కంటే గొప్ప పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, లేకపోతే ఇంకా చాలామంది పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళు తెలియక ఈ విధానాన్ని ఎంచుకున్నారు. సభల్లో మాట్లాడేవారు, రేడియోలో మాట్లాడేవారు, టీవీలలో మాట్లాడేవారు, పత్రికల ద్వారా మాట్లాడే. ఒక పత్రిక కూడా ఇష్టమైతే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఏమంటే ఒక పత్రిక ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటారా? నాకు వద్దు, థ్యాంక్ యూ, వెళ్ళిపోవాలంతే. సో కాబట్టి దయచేసి సువార్త ద్వారా దేవుని నామాన్ని
అవమానపరచడానికి సువార్త అన్న పదాన్ని వాడొద్దు అని నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను, ఎన్నో రోజులుగా. సో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఉండొచ్చు, ఈయన సువార్త వద్దు అంటున్నాడండి అని. వినేవాళ్ళకి అర్థమవుతుంది నేను సువార్త వద్దన్నాను చేయమన్నాను. వద్దన్నానా? సువార్త వద్దని ఏ క్రైస్తవుడని అంటాడేటి? ఎందుకంటే మంచిని చెప్పడం తప్పేమీ కాదు, అది మన ఆత్మకు మంచి చేసేది సువార్త. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త వద్దనట్లా, సువార్త పేరుతో దేవుడి నామాన్ని అవమానించొద్దు అంటున్నాం. ఒకడొచ్చి వేలెత్తి చూపించే విధంగా నీ ప్రవర్తన, నీ పని, తీరు ఉండకూడదు. డిగ్నిఫైడ్గా ఉండాలి, రాయల్గా ఉండాలి. పందులన్నీ ప్రపాతంలో పడి చచ్చిపోయాట, ఊరి వారందరూ వచ్చారట, దయచేసి నువ్వు మా ఊళ్ళోనికి రావడానికి వీలు లేదు, గెట్అవుట్ అన్నారంట. ఆయన్ని వెళ్ళిపోయాడు. అలాగే పౌలు గారిని చాలా చోట్ల తృణీకరించారు, నువ్వు రావద్దు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళలేదు అక్కడికి, వెళ్ళడు కూడా. ఎందుకంటే అయిపోయింది, తీర్పు అయిపోయింది, ఇంకెళ్ళడు. సో ఈ విషయాల మీద అవగాహన ఉంటే ఎవ్వరు కూడా తప్పు మార్గాల వైపుకి వెళ్ళరు. అపవాది ప్రేరణ, రోడ్డు మీదకి వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని, నీ ఎంత చూస్తానంటే నీ ఎంత చూస్తాను అనుకొని, ఆడి వీడియో ఆడి తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకుని, ఈడి వీడియో ఈడి తీసుకుని ఫేస్బుక్లో పెట్టి, ఆడేమో ఈడిని మతోన్మాదని, ఈడేమో ఆడిని మతోన్మాదని మత కల్లోలాలు రెచ్చగొట్టడం, అది సువార్త ఏంటి? చిచ్చి, సువార్త అనరదని. దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మారేవాడు కూడా మారడు, వినాలనుకున్నాడు కూడా వెండు, మంచి చెప్పాలనుకున్నాడు దగ్గర కూడా ఇంకెవడు వెళ్ళడు. మొత్తానికి తగలెట్టి పడేస్తున్నారు సువార్త పేరు చెప్పి, పనికి మాలిన గొడవలు పెట్టుకొని. అసలు వెళ్ళొద్దునే అంటారు మన పిల్లలందుకే, వెళ్ళకండి రోడ్ల మీదకి అంటాను. ఎవరు వెళ్ళకండి. సువార్త చేయాలా, ఒక ప్లేస్ ఎన్నుకోండి, ఆ ప్లేస్లో మాత్రమే మాట్లాడండి, ఆ ప్లేస్లో జరగబోతుందని ప్రకటించండి, అంతే. ఇప్పుడు ఊరంతా మనం పోస్టర్లు వేసామండి, పలానా చోట మీటింగ్ జరుగుతుంది, వచ్చేవాడు రండి, రానడు మానేయండి అంటాం, అంతే అయిపోయింది. పలానా చోటకి వెళ్తాం, ఆడ కూర్చుంటాం అందరం. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కాదు, ఇష్టమైనడు వస్తాడు, కష్టమైనడు రాడు. దట్ ఈస్ ద బెటర్ వే. ఇది ఒక ఆప్షన్ ఉంది, వండర్ఫుల్ ఆప్షన్ ఇది. లేదు నేను కరపత్రాలు పంచి పెడతాను, ఎలా? దానికి ఒక పద్ధతి ఉంది. ఇష్టమైతే ఇవి, కష్టమైతే ఇవ్వకు. పేపర్లలో కూడా పెట్టచ్చు, పేపర్లో వేయించుకునే వాళ్ళు లేరు, ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు నీ కరపత్రాన్ని, వాట్సాప్ గ్రూప్స్లో పెట్టవచ్చు, యూట్యూబ్లో వీడియోస్ మాట్లాడవచ్చు, టీవీ ఛానల్స్లో చెప్పొచ్చు. స్క్రీన్ కట్టి ఒక చోట ఒక ఇల్లుని ఎన్నుకొని అక్కడే పెట్టుకుంటాం, అంతే. అలా చేయొచ్చు. అంతేగాని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, ఎవరున్నారండి లోపల, సువాధ్యాపనకు వచ్చామండి, రండి అంటే ఇందాక చెప్పినట్టే ఉంటుంది. పూజ చేసుకుని వెళ్ళిపోతామండి, 2 విగ్రహాలు తెచ్చుకున్నామండి, లోపల కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుని వెళ్ళిపోతామండి అంటే నువ్వు ఒప్పేసుకుంటావేటి? మీ అరుగు మీద పూజ చేసుకుంటాడు, ఒప్పుకుంటావా? ఒప్పుకో కదా. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్తుంటే వాడాలి ఒప్పుకుంటాడు, వాడు ఒప్పుకోడు. వాళ్ళ వీధిలోకి వెళ్ళి హడావిడి చేసేసి గోల చేసేసి 2 2 4 2 3 6 ఈ వీధిలో ఒక ఎక్కం, ఆ వీధిలో ఒక ఎక్కం. ఇంటికి వచ్చిన తర్వాత కష్టపడిపోయి ఈరోజు సువార్త చెప్పేసారు. సిగ్గులేదు నీకు? ఇదే ప్రసంగం మీరు చాలా ఊర్ల నుంచి వచ్చారు కదా, ఇక్కడికి వందల వేల మంది వచ్చారు. మీ అందరూ ఊరు నుంచి అదిగో నా కారు వేసుకుని పైన టాప్ ఓపెన్ చేసుకుని మైక్ పట్టుకుని మాడుకుంటూ వెళ్ళిపోతాను. ఏమైనా అర్థమవుతుంది మీకు? గాల్లో పోతాయి మాటలు, చెవిలోకి వెళ్ళవు. యేసుప్రభు వారి పనిలోకేటి ఒక చోట కూర్చొని చక్కగా బోధించేవాడట. కూర్చొని బోధించేవాడు ఆయన. 3 రోజులు కూర్చోబెట్టేవాడు కొండ మీద. వచ్చిన వాళ్ళందరూ బోధించాడు, భోజనం పెట్టి పంపించాడు. పౌలు గారు కూడా ఒక ప్లేస్ ఎన్నుకునేవాడు, బోధించాడు. అంతేగాని అలా నడుచుకుంటూ ఇలా తిరుక్కుంటూ కాలుగాలి పిల్లగా. అది ఎవరికి అర్థం అవుద్ది అంటున్నాను నేను. ఒక మాట కూడా అర్థం అవ్వదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన రావాలా వద్దా? రావాలంటే 5 నిమిషాలు సరిపోద్దా? యేసు ప్రభు మీకోసం ప్రాణం పెట్టాడు అంటే అయ్య బాబా నిజమే, అయితే మారిపోతాను ఈరోజు అంటాడా? ఇప్పుడు మీ అందరూ ఇంతమంది ఉన్నారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీరే సాక్ష్యం చెప్పండి నాకు. మీరు యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది చెప్పండి. ఎన్ని ప్రసంగాలు వినాల్సి వచ్చింది చెప్పండి మీరు నాకు. అరగంట సరిపోయిందా? 10 నిమిషాలు సరిపోయిందా? 10 నిమిషాల్లో సరిపోయిందా? మీలో మార్పు వచ్చిందా? ఒక్కడు ఉండడు ఇక్కడ, ప్రకటించేవాడు కూడా ఉండడు. ఆడికి కూడా 10 నిమిషాలు సరిపోదు, ఆడికి కూడా 5 నిమిషాలు సరిపోదు. మరి ఏంటి చేస్తున్నారు? మళ్ళీ దాంతో గొడవలా? అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినట్టు ఈరోజు హైందవ సోదరులందరూ మనల్ని వ్యతిరేకిస్తున్నారంటే మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళబట్టే కదా. ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు?
తప్పు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళడం. వాళ్ళు మీ ఇంటికి వస్తే మీకు నచ్చదు, మీ ఇంటికి వచ్చి వాళ్ళు పూజ చేయకూడదు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము సువార్త చెప్తాం లోపలికి వచ్చేస్తామంటే వాళ్ళు ఎలా రాణిస్తారు? ఇదే మత సామరస్యం అంటే. న్యాయంగా ఆలోచించండి, అది రైట్, అది కంప్లీట్లీ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. అందుకే ఈ ప్రసంగం అంతా వినండి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. సువార్త అంటే ఏంటి అర్థం అవ్వాలి ముందు మనకి. ఒక మంచిని కూడా ఆ విధానంలో చెప్తే ఎక్కదండి. ఒక మంచి చెప్పేటప్పుడు ఆ విధానంలో చెప్పకూడదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అడ్డగాడిదిలా ఉన్నావు, ఇన్ని రోగాలతో వచ్చావన్నమాట, బుద్ధి ఉండాలి నీకు అన్నాడు ఎలాగానే. అలా కాదండి, కడుపు నొప్పి. రాదండి మరి నొప్పి, పంది తిన్నట్టు తింటున్నావేమో నువ్వు, ఇగో ఈ మందులో వాడు తగలడు అన్నాడు. చాలా అందంగా చెప్పాడు, ఎంత ప్రేమగా చెప్పారో డాక్టర్ గారు అని చెప్పి మందు వేసుకుని రెండోసారి మళ్ళీ ఓ వారం తర్వాత వచ్చి సావు, అర్థమైందా అన్నాడు. సరే డాక్టర్ గారు, వారం తర్వాత మళ్ళీ వెళ్తాడు అక్కడికి. ఈడే హాస్పిటల్, దిక్కుమాల హాస్పిటల్, ఇది ఒక హాస్పిటల్, ఈడు డాక్టర్, ఈడు అసలు శవాలనే కప్పెట్టుకునేవాడు డాక్టర్ అయిపోయాడు అని బయటికి వెళ్ళి ఏమైనా పబ్లిసిటీ చేస్తాను. ఎవడు వెళ్ళకండి అక్కడికి, ఎక్కడికి, ఆ దిక్కుమాల హాస్పిటల్కి ఎవడు వెళ్ళకండి అసలు అంటావు. అదే డాక్టరు, ఏమన్నా బాగున్నారా, పర్లేదమ్మా తగ్గిపోద్ది, ఏం కాదు, నేను ఉన్నాను కదా, ఎందుకు ఏం కాదు, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి, కూర్చోండి అని ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆడు మట్టిచ్చినా సరే మందు అయిపోద్ది నీకు. సో ఎప్పుడైనా సరే ఒక మంచి విషయాన్ని మంచిగా గౌరవప్రదంగా చెప్పాలి తప్ప సువార్త అనే గొప్పదాన్ని ఇలా రోడ్డు మీద పెట్టేయకండి ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. సువార్త అనేది చాలా గొప్పది, దాన్ని తీసుకొచ్చి దయచేసి రోడ్డు మీద పెట్టి అన్యజనుల మధ్య అవమానాల పాలు చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. దాన్ని విలువ దానికి ఉండనివ్వండి, దాని ఘనత దానికి ఉండనివ్వండి. అపోస్తలుల విధానాన్ని అవలంబించండి. సంఘాలన్నిటి మధ్య ప్రేమ కలిగి ఉండండి, సద్భావన కలిగి ఉండండి. మీరు హెల్ప్ చేయండి, అందరూ ఏకమవ్వండి. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా అభ్యంతరకరంగా ఉందా, సంఘాలన్నీ రెండు కూర్చుందాం, సేవకులందరూ నాయకులందరూ రెండు కూర్చుందాం, ఒక మహాపట్టణంలో ఒక సభ ఏర్పాటు చేద్దాం, ఒక సదస్సు ఏర్పాటు చేద్దాం. ఆయా సంఘాల నాయకులు, ఆయా సంఘాల విశ్వాసులు వచ్చి కూర్చుంటే ఆ సదస్సులో మాట్లాడదాం హౌ టు ప్రీచ్ గాస్పెల్, సువార్త ప్రకటించాల్సిన విధానం ఏంటి, ఎలా అసలు ప్రభు ఎలా ప్రకటించమన్నాడు, సువార్త అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, దాంట్లోని ఎసెన్స్ ఏంటి, అది మనిషికి అర్థం అవ్వడానికి ఎలా, ఎంత టైం పడుతుంది. సో దాన్ని అన్నీ చర్చిద్దాం. అంతేగాని రోడ్డు మీద వేసుకుంటా పోతానంటే, ఇప్పుడు ఎక్కడో వరదలు వచ్చినప్పుడట పులిహోర పొట్లాలు హెలికాప్టర్లోంచి ఇసిరారట, ఒక్క నోటి దగ్గర కూడా కూడి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? హెలికాప్టర్లోంచి ఇసిరితే ఉంటాయి అవి, పేరుకి మాత్రం ఏం చెప్తారు, ఆహార పొట్లాలు పనిచేసాం, ఎవరికి, వరదక, వరద పాలు చేసి ఆహార పొట్లాలు పనిచేసామంటే ఎలా ఉంటుందో నువ్వు రోడ్డు మీద అరుచుకుంటూ పోయినా అలాగే ఉంటుంది. ఎవ్వడి తల్లోకి వెళ్ళదు, చిరాకు పడతారు నిజం. సో ఒక వ్యక్తి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏమీ వినబుద్ధి కాదు, వినడు కూడా. సో మనం కూడా పెంట చేయకూడదు, ప్రభు పని ఘనంగా జరిగించాలి.